ఓ వ్యక్తి తన అచంచలమైన భక్తిని చాటుకున్నాడు. మరణానంతరం వీలునామా ద్వారా భారీ విరాళాన్ని టీటీడీకి ఇచ్చేట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావు ఇటీవల చనిపోయారు. ఆయన చివరి కోరిక మేరకు ట్రస్టీలు ఎం దేవరాజరెడ్డి, సత్యనారాయణ, లోక్నాథ్ టీటీడీకి వీలునామా సంబంధిత పత్రాలను అందజేశారు. 3 కోట్ల విలువ చేసే నివాస గృహం, 66 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటిస్తూ భాస్కర్ రావు వీలునామా రాశారు. వనస్థలిపురంలో ఆనంద నిలయం పేరుతో ఉన్న 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం వినియోగించాలన్న ఉద్దేశంతో టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో ఆయన పేర్కొన్నారు. బ్యాంకులో దాచుకున్న సొమ్ములో టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 36 లక్షల రూపాయలు, సర్వశ్రేయస్ వేద పరిరక్షణ, గో సంరక్షణ, విద్యాదాన, శ్రీవాణి ట్రస్టులకు 6 లక్షల రూపాయల చొప్పున విరాళంగా అందివ్వాలని భాస్కర్ రావు పేర్కొన్నారు. ఆయన తదనంతరం ట్రస్టీలు టీటీడీకు చెందాల్సిన ఆస్తిపత్రాలు, చెక్కులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. లక్ష్మీ ప్రసన్న వెంకట